తెలుగుదేశం పార్టీలో రగిలిపోతున్న అగ్నిపర్వతాలు. జమీన్ వారు డోలేంద్ర ప్రసాద్ గారు పాపం చాలా బాధతో కన్నీటి పర్వంతో రాసినటువంటి కథనాలు చూస్తే చాలా బాధేస్తుంది. రీసెంట్గా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నూతన కార్యవర్గాన్ని నియమించింది. కొత్త వాళ్ళకి అవకాశం కల్పించింది. దాన్ని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. నూతన కార్యవర్గంలో నిజమైన తెలుగుదేశం పార్టీ నేతలకు అన్యాయం జరిగిందనే ఆవేదన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి పెద్దపీట వేశారనే విమర్శలు. ఎవరైతే పొలిట్ బ్యూరోలో నూతన కార్యవర్గంలో ఉన్నారో వీళ్ళలో సగం మంది ఎన్నికల సమయానికి పార్టీ మారడం ఖాయం. లోకేష్ బృందం పేరుతో అనర్హులను అందరం ఎక్కించడం పార్టీ పరువు తీస్తోంది. 40 ఏళ్ల అనుబంధం వృధా అయ్యిందనే బాధతో రగిలిపోతున్న తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నాయకులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పమని ఒక నేతను అడిగితే అది వాళ్ళ పార్టీ కదా అని చెప్పేసి, అది వాళ్ళ పార్టీ నా పార్టీ కాదని చెప్పేసి ఒక నాయకుడు నిట్టూర్పిచ్చారంట. అంటే ఆ పదంలోనే అర్థమైపోయింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో. తెలుగుదేశం పార్టీ కార్యవర్గాలకు ఒక గౌరవం స్థాయి గతంలో ఉండేటిలే. పార్టీ పట్ల విధేయత ఒకటే కాకుండా సమర్థత ప్రాతిపదికన పదవులు ఇస్తుంటాడు ఆనాడు చంద్రబాబు నాయుడు. ప్రతి ఎంపిక వెనుక పెద్ద కసరత్తే ఉంటుంది. చర్చలు, సలహాలు, లెక్కలు, పక్కలు చాలా ఉంటాయి. కానీ ఈసారి ఏర్పడితే నూతన తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర కార్యవర్గాల్లో ఆ సాంప్రదాయం కనుమరుగైపోయింది. పార్టీ పరంగా కనీసపాటి సలహా సంప్రదింపులు లేకుండా ఆ మూల సౌధంలోని 3వ అంతస్తులో అన్నీ జరిగిపోతున్నాయట. పార్టీ విధేయత, విశ్వాసం, సమర్థత కష్టాల్లో కనిపెట్టుకొని ఉండడం, జిల్లాలో పార్టీనే సజీవంగా ఉంచగలగడం, అదేవిధంగా ప్రత్యర్థి పార్టీల విమర్శలను ధీటుగా తిప్పికొట్టడం వంటి అర్హతలేవి కూడా పరిగణలోకి తీసుకోలేదంట. యువగణంలో పోషించినటువంటి పాత్ర, లోకేష్ పాదయాత్రలు నడిచినటువంటి దూరం, పార్టీ నిధుల సమీకరణలో శక్తి సామర్థ్యాలు వంటివి పరిగణలోకి వచ్చాయంట. పార్టీలో ప్రవేశించిన నూతన తరం వ్యక్తులు ఈ ఎంపికలలో కీలక భూమిక పోషించారంట. కిలారి రాజేష్, భాష్యం ప్రవీణ్, కేశినేని చిన్ని, సానా సతీష్ వంటి కొత్త పిట్టల విన్యాసాలు అధికంగా కనిపించాయంట. వారి కొలమానాలు వేరైపోయాయి. ధనమూలం ఇదం రాజకీయం అన్న సూత్రాన్ని బలంగా విశ్వసించినట్లు కనిపిస్తుంది. నూతన కార్యవర్గంలో లోకేష్ గారి ముద్ర చాలా స్పష్టంగా కనిపించాలన్న ప్రయత్నం బలంగా సాగింది. ఈ క్రమంలోనే పార్టీని నమ్ముకున్న, కనిపెట్టుకున్న వాళ్ళందరూ మూలలకు నెట్టివేయబడ్డారు, అనామకులుగా మిగిలిపోయారు. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఒక అగ్నిపర్వతం వలె కుతకుతలాడుతుంది. ఇప్పటికిప్పుడు ఏ ఒక్కరు కూడా పార్టీ పట్ల అసంతృప్తి లేదా అక్కసు వ్యక్తం చేసే స్థితిలో లేరు. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ల పాటు ప్రభుత్వం నడవాలి కాబట్టి. ఇప్పుడు నోరు జారి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. కానీ అంతరంగిక సంభాషణలో మాత్రం ఆవేదన లావా వలె ఉప్పొంగుతుంది. దాని లోపల అణచిపెట్టుకోవడానికి మహాయాత్ర పడుతున్నారు. మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా పత్రికా విలేకరులు ఒక పెద్ద నాయకుడు వద్దకు వెళ్ళి శుభాకాంక్షలు చెప్పండి సార్, మీరు మా ప్రెస్ మీట్లో కూడా శుభాకాంక్షలు చెప్పండి సార్, టీవీలో ప్రసారం చేస్తాము అని చెప్పేసి అడిగారంట. దానికి ఆ పెద్ద లీడర్ అన్న మాట ఏంటో తెలుసా, అది మా పార్టీ కాదు, అది వాళ్ళ పార్టీ, ఆ పార్టీతో మాకే పని, మాకేం అక్కర్లేదు, నా శుభాకాంక్షలతో కూడా పని లేదు అని చెప్పి ముఖం తప్పించుకున్నాడంట. పార్టీ ఆఫీస్లో ఆ రోజు కనిపించాలంటే చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పడానికి కూడా ఆసక్తి చూపలేదు అంటే వాళ్ళ పరిస్థితి ఏ రేంజ్లో ఉందో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంతకాలం తెలుగుదేశం పార్టీ మనుగడకు కారణం దానిలోని ప్రతి ఒక్కరూ పార్టీ మనది, పార్టీ నాది అనే భావనతో ఉండడం, పై స్థాయి నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఇదే రకమైన అభిప్రాయాలు ఉండడం వల్లనే ఇన్నేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ఎన్నో కష్టాలను ఎదురీది నిలవగలిగిందంటే దానికి కారణం అదే. మొదటిసారి పార్టీ మనది కాదు వాళ్ళది అనే మాట వినపడింది. ఈసారి మాత్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి తెలుగుదేశం పార్టీ నెట్టవేయబడింది. పార్టీలో వస్తున్నటువంటి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క పదాన్ని అర్థం చేసుకుంటే చాలు, మీకే అర్థమైపోతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చినటువంటి వారిలో అత్యధికులకు పెద్దపీట వేస్తున్నారు, పెద్ద పదవులు ఇస్తున్నారు. వీరి ప్రధాన అర్హత ఎన్నికల సమయంలో ఎంత ఖర్చైనా పెట్టుకోగల శక్తి. అయితే గాలిలో ఏమాత్రం మార్పు కనిపించినా ఈ పార్టీ మారినటువంటి వ్యక్తుల్లో 35 మంది భాగం ఎన్నికల సమయానికి తెలుగుదేశం పార్టీ గోడ దూకేయడం ఖాయం అన్నది కూడా నిజం. ఎందుకంటే గత చరిత్ర చూస్తే సులభంగా మీకే అర్థమవుతుంది. కానీ లోకేష్ బృందం ఆ ప్రమాదాన్ని పట్టించుకోలేదు.
డబ్బు గలవాడే బలాఢ్యుడు అన్న సూత్రాన్ని పాటించి పదవులు కూడా ఇస్తున్నారు. దీని మీద పార్టీలో చాలా పెద్ద చర్చ అయితే నడుస్తుంది. మరోపక్క నారా లోకేష్ గారి బృందం పేరుతో చాలామంది అనర్హులకు అగ్రతాంబూలాలు లభించాయి. పక్క ఇంటి వాడికి కూడా పేరు తెలియని అనామకులు ఎవరైతే ఉన్నారో నేరుగా పొలిట్ బ్యూరో సభ్యులుగా ఎదిగిపోయారు. రాజకీయంగా ఓనమాలు తెలియని వారు పొలిట్ బ్యూరో వంటి సర్వోన్నత విధాన నిర్ణాయక సమావేశాల్లో ఎటువంటి పాత్ర పోషిస్తున్నారో ఊహించుకోవచ్చు. కిలారి రాజేష్కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇవ్వడాన్ని జాతీయ పత్రికలు, మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచారం చేశాయి. కిలారి రాజేష్ లోకేష్కు అత్యంత సన్నిహితులు. పార్టీలో ఎప్పుడూ తెర ముందుకు రాలేదు, కానీ తెర వెనుక కథ మొత్తం నడిపేది ఆయనే. ఎంత కొమ్ములు తిరిగిన ధీరుడైనా పార్టీలో, ప్రభుత్వంలో పని కావాలంటే కిలారి రాజేష్ను కలిస్తేనే సాధ్యమయ్యే ఆ సిచ్యువేషన్ వచ్చేసింది. ముఖ్యమంత్రి గారు చేయలేని పనులు కూడా కిలారి రాజేష్ క్షణాల్లో చక్కబెట్టేస్తాడంట. కానీ ఆయన ఎప్పుడూ ప్రజల్లోకి రాడు, కనీసం పత్రికల వారికి కూడా ముఖం చూపించడు. తెలుగుదేశం పార్టీలో ఏ డీల్ కావాలన్నా, ఏం జరగాలన్నా మొత్తం కూడా కిలారి రాజేష్ గారే ఆయన కనుసన్నల్లోనే జరగాలంట. ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోకి రాడు, కనీసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. ఏ డీల్ అయినా రాజముద్ర పడేది అక్కడి నుంచే అంట. తనకు అంత విశ్వాసంగా సేవ చేస్తున్నాడనే అభిమానంతోనే కిలారి రాజేష్కు పెద్దపీట వేశాడు నారా లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీలో నూతన రాజకీయ పోకడలు ఎట్లా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి ఇదొక సంకేతం అనేది చెప్పుకోవాలి.